వైపు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారని చెప్పాలి. అయితే ఆయన ఏమంటున్నారు అంటే రీసెంట్గా ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్లో మరి కూలిపోయిందో సో దాని అంతటికి కూడా కారణం మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి. సో ఇంకో పక్కన చూసుకుంటేనేమో మొన్న నాలాలో ఒక ముగ్గురు మృతదేహాలు సో మరి వాళ్ళ ఇప్పటి వరకు కూడా మృతదేహాలు ఆచూకీ కనిపించలేదని చెప్పేసి దాంట్లో పడిపోయి కొట్టుకుపోయారు కదా. సో మరి వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు కనిపించలేదు. ఇంకో పక్క చూసుకుంటేనేమో ఎస్ఎల్బిసిలో అక్కడ మొత్తం కూడా ఒక 6 మృతదేహాలు ఉంటే వాటిని బయటకు తీయటంలో కూడా వాళ్ళు చేతులు ఎత్తేసారు. మరి దీని అంతటి కారణం మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతకంతనమే కదా అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. సో ఇంకో విషయం ఏమంటారంటే మరి ఇక్కడ టన్నెల్లో చూసుకుంటే మొత్తం కూడా ముగ్గురు కొట్టుకుపోయారు. ఆ ముగ్గురు ఆచూకీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూడా 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో ఆ ముగ్గురు ఆచూకీ కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఎవరైతే మరి ఆ ముగ్గురుకు సంబంధించి ఆప్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా కోరుకుంటారు కదా చివరి చూపైనా సరే కనీసం చూసుకోవాలని చెప్పేసి. మరి వాళ్ళ బాధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదా అని చెప్పేసి మరి కేటీఆర్ గారు అయితే ఫైర్ అవడం జరిగిందనమాట.